తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్న హైడ్రా విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ స్టాండ్ ఏంటో అర్థం కావడం లేదట క్యాడర్ కి. ఒకే పార్టీ నేతలు రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల కబ్జాకు బ్రేకులు వేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఆ మేరకు కోరలు పదును పెట్టి కొత్తగా హైడ్రాని తీసుకొచ్చింది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా హైడ్రా పేరు మారుమ్రోగుతోంది. ఆ పేరు వింటేనే ఆక్రమణదారులు, కొందరు నేతల్లో వణుకు పుడుతోంది. ఇన్నాళ్లు చెరువులు, కుంటలను కబలించి అక్రమంగా అడ్డగోలుగా నిర్మించుకున్న సౌదాలపై ఎక్కడ బుల్డోజర్లు విరుచుకుపడతాయోనని కంటి మీద కునుకు లేకుండా పోయింది. అలాంటి హైడ్రాపై బీజేపీ నేతల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా పార్టీ లైన్లో అందరూ నడవాల్సి ఉంటుంది. కానీ బీజేపీలో ఎప్పుడూ ఎవరు ఎలా మాట్లాడతారో తెలియకుండా పోతోంది. తెలంగాణలో జాతీయ పార్టీకి నిర్దిష్టమైన విధానం లేకుండా పోయిందనే చర్చ మొదలైంది. పార్టీ ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యాఖ్యలు చేయడంతో దీనిపై తామెలా స్పందించాలో తెలియక తలపట్టుకుంటున్నారు కింది స్థాయి నేతలు. హైడ్రా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. పాత బస్తీ మొదలు గ్రేటర్ పరిధిలో బడాబాబుల ఇలాకాల దాకా అధికార ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా FTL బఫర్ జోన్లో నిర్మాణాలుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. గండిపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్వాగతించారు. రేవంత్ సర్కార్ చర్యలను ప్రశంసించారు. ఆక్రమణలు కూల్చాల్సిందే అనే సంకేతాలు ఇచ్చారు. గ్రేటర్ పరిధిలోని మరో ఎంపీ ఈటెల రాజేందర్ మరోలా వ్యాఖ్యలు చేశారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కూల్చివేతలపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. FTL బఫర్ జోన్లలో నిర్మాణాలను అక్రమమని కూల్చితే ఎలాగని ప్రశ్నించారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పరస్పరం కౌంటర్గా మాట్లాడడంతో అసలు బీజేపీ విధానమేంటని చర్చకు వస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ నేతల విమర్శలకు చెక్ పెట్టేందుకే ఓల్డ్ సిటీలో MIM ఎమ్మెల్యే MLC నిర్మాణాలను హైడ్రా అధికారులు మొదట కూల్చారు. ఆ తర్వాత మిగతా ఏరియాల్లో హైడ్రా బుల్డోజర్లు దూసుకువెళ్లాయి. ఇక గోషామహల్ ఎమ్మెల్యే హైడ్రా ఓల్డ్ సిటీలో ఇంకా మరింత దూకుడుగా దూసుకువెళ్లాలని చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం అంత పట్టించుకున్నట్లు కనిపించడం లేదని పార్టీ నేతలు కొందరు అంటున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హైడ్రా కమిషనర్ని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై క్లారిటీగా ఉండి మా పార్టీ స్టాండ్ ఇది అని చెప్పాల్సింది పోయి హైడ్రామా చేస్తున్నారని చెప్పడంపై క్యాడర్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ బీజేపీలో జోష్ పెరిగింది అనుకుంటే పార్టీ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం కూడా కనిపించడం లేదట. హైడ్రానే కావచ్చు, మరికొన్ని అంశాలపై నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా ఎవరి గోల వారిదే అన్నట్లుగా వ్యవహరించారని టాక్ నడుస్తోంది. దాంతో కొంతమంది నేతలు తలలు పట్టుకుని పార్టీ కార్యాలయం వైపు రావడానికి ముఖం చాటేస్తున్నారట. బీజేపీ ముఖ్య నేతలు ఎడమొహం పెడమొహంగా మా దారి మాదే అన్నట్లుంటే క్యాడర్ పక్కచూపులు చూసి వేరే దారి వెతుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.